వెంకటస్వామి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఈ విషయానికి సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డుల సన్నబియ్యం అందరికీ పంచుతున్న అమ్మాచులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ పెద్దల అనుమతితో గౌరవనీయులైన మహేష్ కుమార్ గౌడ్ గారు వారి శుభాకాంక్ష పలికేందుకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవ నమస్సులతో ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు. స్థానిక పెద్దలు గౌరవనీయులైన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు ఇతర పెద్దల అనుమతితో ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ స్మార్ట్ రేషన్ కార్డులు ప్రజలకు ముఖ్యమంత్రి గారి చేత అందింప చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని లక్షలాది మందితో రూపొందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుంది. మే ఐ నౌ రిక్వెస్ట్ యు ఉత్తమ్ సార్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ గౌడ్ గారు, ప్రియ మిత్రుడు మీ అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, ఆరోగ్య మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు, శాసన సభ్యులు సంజీవరెడ్డి గారు, శాసన సభ్యులు నవీన్ యాదవ్ గారు, ఐఐసి చైర్పర్సన్ సోదరిమణి నిర్మల గారు, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్ గారు, మధు ముదిరాజ్ గారు, కాటా శ్రీనివాస్ గారు, చంద్రశేఖర్ గారు, గాలి అనిల్ గారు, ఉజ్వల్ రెడ్డి గారు, మరి అదేవిధంగా శశికళారెడ్డి గారు, రాజిరెడ్డి గారు, ఎవరైనా పేర్లు డాష్ మీద మర్చిపోతే క్షమించాలి. ఈరోజు సంగారెడ్డి చరిత్రలోనే కాదు తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేక దినంగా ఒక పండుగ నిలబడిపోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి గతంలో అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఆహార భద్రతకి మన భద్రతకి ఎంతో సార్థకత ఉన్న ఈ రేషన్ కార్డు గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు 10 ఏళ్ల పాటు ఏ రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి నిరుపేదలకి ఎంతో అవసరం ఉన్న రేషన్ బియ్యం కానీ రేషన్ కార్డు విషయంలో కానీ కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాము. రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 85% జనాభాకి 3,42,00,000 మందికి సుమారు 1,06,00,000 రేషన్ కార్డులు. మరి